ఓకే, నేను చేస్తున్నాను రికార్డింగ్. యా, కీర్తం నీ మాటలు వినపడడం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక. నీ మాటలు వినపడడం లేదు, కొంచెం గట్టిగా. ఒక్క నిమిషం అమ్మా. వినపడుతుందా ఇప్పుడు? ఓకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలం. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేతును అనెను. ఒకసారి ప్రార్థన చేసుకుందాం, మనం డిస్కస్ చేసుకుందాం. మీ సన్నిధికి రాగలడానికి అయా మీరు ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతాస్తులు. అయా, ఈ సమయానికి అర్హత పొందిన వారం కాదు, మేమేదో జ్ఞానులం కాదు, మేమేదో ధనవంతులం కాదు, కానీ ప్రభువా మీరు ఇచ్చిన ఉచిత కృప. అయా, మీ వాక్యం అర్థం చేసుకునేంత జ్ఞానం మాకు లేదు తండ్రి. మీరు మాకు జ్ఞానం దయచేస్తే గాని, అయా మీరు మాకు అర్థం చేస్తే గాని మాకు అర్థం అవ్వదు. పరిశుద్ధుడా, నన్ను నేను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. అయా పాపని నా కన్నుల ద్వారా గాని, నా నేత్రం ద్వారా గాని, అయా నా శరీరం ద్వారా గాని, అయా నా చేతుల ద్వారా గాని ఎక్కడైనాను నీకు విరుద్ధంగా చేసిన ప్రతి పాపను ఒప్పుకుంటున్నాను. నన్ను కనికరించి, నన్ను క్షమించి, నన్ను మరుగుపరిచి అయా మీరే మాట్లాడండి. అయా మా హృదయాలను తెరవండి. అయా తండ్రి, మేము ఎక్కడ పడిపోతున్నామో మాకు నేర్పండి. అయా తండ్రి ఇది నాన్న ప్రాఫెసీస్ గురించి మేము అయా ధ్యానం చేస్తూ ఉండగా, మా ఉన్నతుడా ఎంతో క్లిష్టమైనది, కష్టమైనది కూడా ప్రభువా, అర్థం చేసుకునే హృదయం మాకు దయచేసి సమస్త మహిమ ఘనత మీరే పొందమని నా ప్రభు త్వరగా రానైన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంగా బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇస్తాను, తర్వాత ఐ వాంటెడ్ టు నో యువర్ వ్యూస్ ఆల్సో. అంటే ఏమని దేవుడు మాట్లాడాడు మీకు ఆల్రెడీ తెలుసుంటాయి, లైక్ జెనసిస్ 3:15 అవన్నీ. జస్ట్ క్విక్ గా ఇంట్రడక్షన్ ఇస్తాను, ఎందుకు మనము ఈ ప్రాఫెసీస్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి. నేను ఆల్మోస్ట్ దేవుడు 1 year బ్యాక్ నాతో మాట్లాడుతున్నప్పుడు ఐ స్టార్టెడ్ రీడింగ్ ద ప్రాఫెసీస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. సంవత్సరం నుంచి అనేక బుక్స్ అవుతూ అనేక రీతులుగా నేను నేర్చుకుంటూ నిన్నాను. ఐ వాంటెడ్ టు షేర్ దోస్ బిఫోర్ వి గో దేర్. అసలు క్రీస్తు, ఎందుకంటే క్రిస్మస్ దినాన కదా, క్రీస్తు రావడానికి ముఖ్య కారణం ఏంటి, ఈ భూలోకానికి ఆయన రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అన్నది ఒక్కసారి క్విక్ గా చూసుకుందాం. అదే ఇప్పుడు విమలాంటి చదివారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో లాస్ట్ పార్ట్ లో ఉంటది ఆయన రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటిదంట. బట్ వి సీ జీసస్ క్రైస్ట్, తెలుగులో కూడా తీస్తాను ఒక్కసారి 9వ వచనం ఎవరన్నా చదువుతారా? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆయన మెయిన్ ఉద్దేశం రావడానికి కూడా ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంటది, బాగా నేను చదువుతాను క్విక్ గా. But we see Jesus, who was made a little lower than the angels, for the suffering of death, crowned with glory and honor, that he, by the grace of God, might taste death for everyone. అది మెయిన్ పర్పస్. పుట్టడానికి కారణం ఏంది క్రీస్తు అంటే ఆయన చనిపోవడానికే పుడుతున్నాడు.
దట్ ఆయన చనిపోవడం వల్ల ప్రతి ఒక్కరూ దేవుని కృపలోకి రావడానికి ఆయన జన్మించినాడు. మెయిన్ అది ముఖ్య ఉద్దేశం. ఆ జన్మించడం ద్వారా జన్మించి ఆయన చేసినది ఏంటి అంటే పని 10th and 11th ఫర్ ఇట్ వాస్ ఫిట్టింగ్ ఫర్ దెమ్. నేను తెలుగులో కూడా చదువుతాను. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, క్రీస్తుని గురించి చెప్తున్నాడు. ప్రతి ఒక్క విషయాలన్నీ క్రీస్తులో ఉన్నాయి. ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా క్రీస్తు తీసుకొని వస్తున్నాడు. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటకు ఆయనకు తగును. ఆయన శ్రమల ద్వారా మనం రక్షణ పొందుతున్నామంట. ఆయన శ్రమల ద్వారా మనం సంపూర్ణం అవుతున్నాం, పర్ఫెక్ట్ అని ఉంటుంది. సో వి విల్ బి పర్ఫెక్ట్ ఇన్ గాడ్. 11th వర్స్, పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచుబడు వారికి అందరికీ ఒక్కటే మూలం. ఆ హేతు చేతను వారిని సహోదరులని పిలువటకు ఆయన సిగ్గుపడట్లేదు. బికాస్ ఆఫ్ దట్ సఫరింగ్ దట్ హీ హాస్ డన్. క్రీస్తు ఏదైతే చనిపోయినాడో, ఆయన ఏదైతే శ్రమను పొందాడో దాన్ని బట్టి మనం అందరం రక్షణ పొందుతున్నాం. సో మేము మా స్టూడెంట్ మినిస్ట్రీలో ఇక్కడ చేస్తున్నప్పుడు ఒక హిందూ అయిన సిస్టర్ ఒక ఆమె అడుగుతుంది, ఒకవేళ జీసస్ క్రైస్ట్ చనిపోకపోయింటే ఇదంతా ఉండేది కాదు కదా అంటే, అసలు రావడమే చనిపోవడం కొరకు వస్తున్నాడు క్రీస్తు. మెయిన్ ముఖ్య ఉద్దేశమే క్రీస్తు భూమి మీదకి రావడానికి, చనిపోవడం కొరకు వస్తున్నాడు. ఇన్ఫాక్ట్ జీసస్ క్రైస్ట్ కూడా అదే చెప్తాడు. ఒకసారి యోహాన్ రాసిన పత్రిక 12:27 ఎవరన్నా తీస్తే, అక్కడ డెత్ గురించి చెప్తుంటాడు క్రీస్తు, తన మరణం గురించి ప్రిడిక్ట్ చేస్తుంటాడు. కంటెక్స్ట్ అంతా మీరు చదువుకుంటూ వస్తే అక్కడ ఒక మాట అంటాడు, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఇందుకోసమే వచ్చినాడంట. ఆ గడియ కోసమే క్రీస్తు నేను వచ్చినానని చెప్తున్నాడు. ఏంటి ఆ గడియ అంటే మొత్తం చదివితే అర్థమవుతుంది. మరణం గురించి, తను అప్పగింపబడాలని, తను మరణం చెందించాలని ఆ గడియ కొరకే వచ్చాడు క్రీస్తు. ద మెయిన్ పర్పస్ అది అన్నమాట. సో అంటే ఈ క్రిస్మస్ దినాన ఎస్ వి సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, బట్ along with the birth, without death there is no meaning or salvation to us. ఆయన చనిపోకపోతే మనకు రక్షణ అనేదే లేదు. ఆయన ఒకవేళ పునరుద్ధానం అవ్వకపోతే మనకు నీతి కలిగేదే కాదు. సో ఇట్ వాస్ ది ఎసెన్షియల్ పార్ట్ ఆర్ ఎసెన్షియల్ ప్లాన్ ఆఫ్ గాడ్ దట్ క్రైస్ట్ హ్యాస్ టు బర్న్, డై అండ్ రిజరెక్ట్. 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రతి సృష్టిలోనే 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈవెన్ పేతురు అంటాడు, ఈవెన్ ఏంజల్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఇట్ అంటాడు వర్డ్స్ లో. ఈవెన్ ఏంజల్స్ కూడా ఎంత అద్భుతమైనది జరుగుతుంది. రక్షణ లేని వారికి దేవుడు రక్షణ కలుగజేస్తున్నాడు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. సో నౌ ద వన్ క్వశ్చన్, ఒకవేళ మీ అందరిని అడుగుతాను, క్రీస్తు ఇప్పుడు అంటే మన క్రీస్తు పుడుతున్నప్పుడు సాధారణంగా జరిగింది. ఆయన ఒక పశువుల పాకలో పుట్టినాడు. అంటే ఏ మహిమ, ఆయన కింగ్ అయినప్పటికీ, మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అయినప్పటికీ ఏ మహిమను ఆయన చూపించకుండా సర్వసాధారణమైన ఒక పశువుల పాకలో పుట్టినాడు. ఇట్ వాజ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్. ఆయన తలదాచుకోవడానికి కూడా స్థలం లేదని కూడా ఉంటుంది వాక్యంలో. అలాంటి పుట్టిన ఆయన నౌ లెట్స్ ఏ స్వర్గం నుంచి వస్తున్నాడు భూమి మీదకి వస్తున్నప్పుడు ఈ ఆల్ ద ఏంజల్స్ వర్ రిజాయిసింగ్. వి ఆల్రెడీ నో. హిబ్రూలకు రాసిన పత్రిక మీరు అంతా చదివితే అమేజింగ్ ఉంటుంది అక్కడ. నౌ జీసస్ క్రైస్ట్ తండ్రితో ఏమని చెప్పింటాడు? ఎవరైనా చెప్పొచ్చు. లైక్ గాడ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇక్కడ ఇంతకుముందే చదివాను 10వ వచనంలో, ప్రతి ఒక్కటి ఆయన కొరకు ఆయన సృష్టించినదే, క్రీస్తు సృష్టించినదే. ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ నౌ కమింగ్ ఇన్ టు ద క్రియేషన్. ఆ క్రియేషన్ లోకి వస్తున్నప్పుడు ఆయన తండ్రితో ఏం చెప్పింటాడు? ఆయనను నీ చిత్త ప్రకారమే, నీ చిత్త ప్రకారమే నేను చేస్తాను. నీ చిత్త ప్రకారం ఎక్కడుంది? అది వాక్యంలో ఉంది ఒక చోట. అదే ఈ గిన్నెను నా నుండి తొలగించుము అనే ఆయనను నీ చిత్త ప్రకారమే. వచ్చిన తర్వాత రాకమనుపు క్రీస్తు స్వర్గం నుంచి రాకమనుపా
ఒకసారి ఏం తండ్రి నన్ను హెబ్రీయులకు రాసిన పత్రిక ఎట్లా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, 5 నుంచి 10 వరకు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్పించితివి. పూర్ణ హోమములను పాప పరిహార్త బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనీను అవి నీకిష్టమైనవి కావనీను పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీను ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. 5వ వచనంలో క్లియర్ గా, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్నప్పుడు తన తండ్రితో చెప్తున్నాడు అంట ఈ మాట. ఏమని? బలియు అర్పణ నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి. ఆల్రెడీ నువ్వు ఒకటి ప్రిపేర్ చేసినావు నాకు శరీరాన్ని. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో హీఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, హీఈస్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని ఉంటది అక్కడ. దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. క్రిస్టియన్ గురించి ఆయన మూర్తితత్వమై, ఆయన మహిమకు మూర్తితత్వమై ఉన్నాడు. సో ఇంగ్లీష్ లో అయితే హీస్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్. ఎందుకంటే గాడ్ ఈజ్ స్పిరిట్. ఆయన శరీరం ఎవరైనా రిప్రజెంట్ చేయాలి దేవుని అంటే జీసస్ క్రైస్ట్. హీస్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అన్నమాట. సో ఆ గాడ్ అదే చెప్తున్నాడు అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 10 వరకు చూసుకుంటా కానీ అమేజింగ్. నేను అది ఫస్ట్ టైం విన్నప్పుడైతే దట్ హౌ జీసస్ క్రైస్ట్ ఈస్ టెల్లింగ్ టు ద గాడ్ ద ఫాదర్ ఈ లోకానికి వస్తున్నప్పుడు, ప్రభువా ఇదిగో నువ్వు నాకు శరీరం సిద్ధపరిచినావు, నేను వెళ్తున్నాను, నువ్వు బలుల అర్పణ కోరట్లేదు, అవన్నీ కోరట్లేదు, కానీ ఒబీడియన్స్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నేను నీ చిత్తము నెరవేర్చడానికి నేను వెళ్తున్నాను ప్రభువా. దట్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చెప్తున్నాడు కుమారుడు తండ్రితో చెప్తున్నాడు ఆ మాట. ఈ భూలోకాన్ని రక్షణలోకి తీసుకురాక మునుపు ఆ మాట చెప్తున్నాడు అక్కడ. సో అమేజింగ్ టెక్స్ట్. మీకు ఒకవేళ అండర్లైన్ చేసుకోవాలంటే చేయండి. నాకు ఫస్ట్ టైం అది ఉన్నప్పుడు అసలు ఫుల్ గుగర్చింది. ఎక్కడ రాయబడింది అని చూస్తున్నప్పుడు. సో ఇట్స్ అమేజింగ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ దట్ క్రీస్తు ఒబీడియంట్ అయ్యి వస్తున్నాడు. కానీ దట్ ఈస్ అది దాని కొరకు కాదు, కానీ నేను చదివించింది ఒక ఇంపార్టెంట్ దాని గురించి చెప్పడం కొరకు కథ చదివించాను. ఏంటిదంటే 10వ వచనంలో ఈ విషయము ఏం చదువుతున్నాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం నాకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. కాదు 9 అనుకుంటా. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుతున్నది. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టవేయుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రమును చొప్పున అర్పింపబడుచున్నవి. ఇవన్నీ నువ్వు ధర్మశాస్త్రంలో చెప్పినావు. నువ్వు ఆల్రెడీ
నువ్వు ఓల్డ్ టెస్టిమెంట్ లో చెప్పబడింది ఆల్రెడీ, ధర్మశాస్త్రంలో చెప్పబడింది. యూజువల్లీ ధర్మశాస్త్రాన్ని ఇంగ్లీష్ లో హీబ్రూలో ఏమంటారంటే టోరా అంటారు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కలిపితే తనాక్ అంటారు హీబ్రూలో. ఆ తనాక్ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఒకటి టోరాని ధర్మశాస్త్రం అంటారు, నవీయం, కటవ్యం ప్రాఫిట్స్ ని, అలాగే రిమైనింగ్ సాంగ్స్ అంటారు, వాటిని సాంగ్స్ ఆఫ్ సాంగ్స్ అంటారు. సో సాంగ్స్ అన్నిటిని డివైడ్ చేయబడింది. సో అక్కడ ధర్మశాస్త్రం అంటే టోరా అంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు పెంటట్యూక్ అంటారు దాన్ని గ్రీక్ లో. టోరా అంటే ఫస్ట్ ఫైవ్ బుక్స్ ఆఫ్ ద బైబిల్, ఓల్డ్ టెస్టిమెంట్, దాన్ని టోరా అంటారు. ఆ ఫస్ట్ 5 books రాసింది ఎవరు? మోసే రాసినాడా? సో ధర్మశాస్త్రములో నువ్వు ఎలాగైతే చెప్పినావో తండ్రి, నేను అది నెరవేర్చడానికి, నీకు ఒబీడియంట్ గా ఉండడానికి, నీ చిత్తం నెరవేర్చబడడానికి నేను లోకానికి వెళ్ళి లోక పాపాలని నేను తీసేయడానికి వెళ్తున్నాను అని చెప్తున్నాడు హీబ్రూలో. దట్ ఈస్ ద హోల్ కంటెక్స్ట్. నేను చదివేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే ధర్మశాస్త్రంలో రాయబడి ఉందో, ఏదైతే ప్రవక్తలు ఆల్రెడీ చెప్పినారో దాన్ని నెరవేర్చడానికి నేను వెళ్తున్నాను. ఏదైతే నువ్వు చెప్పినావో దాన్ని నెరవేర్చడానికి నేను వెళ్తున్నాను అంటున్నాడు తండ్రితో. సో అది మెయిన్. సో ఆ మిస్టరీస్ ఏవైతే దేవుడు గూఢపరిచినాడు, అంటే ఏవైతే దాచినాడో, సీక్రెట్ గా ఉంచినాడో, అవన్నీ బయలుపరిచాడు అంట. వాక్యంలోనే ఉంటది. ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతున్నా. చాలా ఏవైతే మిస్టరీస్ గా ఉన్నాయో, రహస్యములు అయి ఉన్నాయో, ఏది ఏజెస్ నుంచి, అవన్నిటిని ఈ జనరేషన్స్ లో దేవుడు రివీల్ పరుస్తున్నాడు అంట. ముఖ్యంగా పౌలు ఏం చెప్తున్నాడు అంటే, నా ద్వారా అవన్నీ దేవుడు బయలుపరుస్తున్నాడు అని చెప్తున్నాడు. సో ఆల్ ద మిస్టరీస్ దట్ వర్ హిడన్ ఆర్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అదైతే బయలుపరచబడినాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ మిస్టరీస్ ని రివీల్ చేస్తాడని రోమీలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో ఉంటది. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడినది. ఆ మర్మమును అనుసరించి నా స్వార్థ ప్రకారం గాను యేసుక్రీస్తుకు వచ్చిన ప్రకటన ప్రకారం గాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడ చెప్తున్నాడు, ఏవైతే రహస్యములు అయినాయో మీరందరూ విశ్వసించి రక్షణ పొందుటకు అవన్నీ రివీల్ చేయబడినాయంట. సో అది బ్యాక్గ్రౌండ్. మెయిన్ ఎందుకు దేవుడు నన్ను కూడా ప్రేరేపించింది ఎందుకు అంటే, దట్ ఆఫ్టర్ గో అండ్ స్టడీ ఆల్ ద ప్రాఫెసీస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఎందుకు అంటే ఆ మర్మాలన్నీ రివీల్ చేయబడినాయి. నిగూఢమైనవి, గుప్తమైన మర్మాలన్నీ ఈ దినాన ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రివీల్ చేయబడినాయి. సో అవన్నీ మనము అభ్యసించడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ బ్యాక్గ్రౌండ్, దట్ వై ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ దీస్ ప్రాఫెసీస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇదంతా బ్యాక్గ్రౌండ్. నౌ లెట్స్ గో టు ద మెయిన్ టాపిక్. ఒకవేళ నాకు చెప్పండి, నేను 3 ప్రిపేర్ అయ్యాను ప్రాఫెసీస్. నాకు తెలిసి 3 కవర్ అవ్వవు అనుకుంటున్నాను. ఫస్ట్ది కవర్ అవుతుంది, కానీ ఒకవేళ మీకు ఇంకా టైం ఉంది, డిస్కస్ చేద్దాము అంటే దెన్ వీ కెన్ డిస్కస్ రిమైనింగ్ 2. నౌ లెట్స్ గో టు జెనసిస్ 3rd chapter. ఫస్ట్ ప్రాఫెసీ అది. అంటే ప్రాఫెసీస్ ముందు నుంచే జెనసిస్ 1లో కూడా ఉన్నాయి. ఫస్ట్ వర్డ్లే యాక్చువల్లీ జెనసిస్ చాప్టర్ 1 ఫస్ట్ వర్డ్ లోనే ఒక రహస్యం దాగి ఉన్నది అనమాట. దాన్ని హీబ్రూలో బారెషీట్ అంటారు. అది ఈ దినాన డిస్కస్ చేయం, ఎందుకంటే అది అఫీషియల్లీ రికగ్నైజ్డ్ కాదు, కానీ దెర్ ఈస్ ఎ హిడెన్ కోడ్ ఇన్ ఇట్. మనం ఎప్పుడన్నా టైం దొరికితే దేవుడు మనకు బయలుపరిస్తే చేద్దాం. బట్ ఈ దినాన
ఆది కాండము 3వ అధ్యాయంలో ఒక ప్రాఫెసీ రాయబడి ఉంది. ఏ వచనంలో? 15వ వచనం. 15వ వచనం చదవమ్మా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు నువ్వు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మనుమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఈ మాట యెహోవా దేవుడు స్త్రీకి చెప్తున్నాడు. అవ్వతో. చదివి మళ్ళీ చెప్పండి, ఎవరెవరితో చెప్తున్నారమ్మా? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. సాతానుతో. సాతానుతో చెప్తున్నాడు. ఒక మర్మం దాగుంది అక్కడ. ఆ ప్రాఫెసీ చెప్తున్నాడు అక్కడ. యాక్చువల్లీ దేవుడు సాతానికి చెప్తున్నాడు ఒక ప్రాఫెసీ. ఆల్రెడీ రివీల్ అయింది అనమాట. ఇది మీరు అంతా చదివితే కన్నా ఒకసారి ప్రియదర్శనతో మంచి కవర్ చేశారు సాతాను ఎలా అని. అవును, యేసుక్రీస్తు పుడతాడు, ఆ పాపమును అంతటిని తల మీద కొట్టేసి, సాతాను అంటే పాపమును తల మీద కొట్టేస్తాడు, అది పాపం లేకుండా చేస్తాడు. డీటెయిల్ గా చూస్తాం ఇప్పుడు అవన్నీ. అంటే సైతానుడు ఎలా ఈ లోకానికి పడిపోయాడని ప్రియదర్శనతో అమేజింగ్ గా చెప్పింది. ఐజయా చాప్టర్ 14 నుంచి ఒకసారి చెప్పింది, చాలా మంచిగా చెప్పింది. సో ఆ సాతానుడు భూమి మీదకి వచ్చి, మీ అందరికి తెలిసిన స్టోరీనే, అవ్వను మభ్యపెట్టి దేవునికి అవిధేయతను అయ్యేలాగా చేసి, దేవుడు ఏదైతే పవర్ ని మనుష్యునికి ఇచ్చాడో, ఈ భూమిలో, ఈ సృష్టి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క పవర్ ని దేవుడు మనిషికి పెడితే, ఎప్పుడైతే డిజొబే చేసి సాతాను మాట విని దేవుణ్ణి డిజొబే చేశారో, అప్పుడు మనుష్యుడు తన దేవుడిచ్చిన పవర్ ని తీసుకెళ్లి సైతాన్ చేతిలో పెట్టినాడు. అందుకనే జీసస్ క్రైస్ట్ అంటాడు, యు బిలాంగ్ టు యువర్ ఫాదర్ సేటన్ అంటాడు. ఈ లోకాన్ని ఎంత ఏలేదు ప్రస్తుతానికి సైతానుడు అని క్రీస్తు కూడా చెప్తాడు అప్పుడు. సో ఆ పవర్ ఏదైతే దేవుడు ఆడమ్కి ఇచ్చినాడో, ఆడమ్ అండ్ ఈవ్కి ఇచ్చినాడో, అది తీసుకెళ్లి వాళ్ళు ఎప్పుడైతే ఒబే చేస్తారో, సేటన్కి, దేవునికి డిజొబే చేస్తారో, అప్పుడు తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టినాడు. ఎప్పుడైతే ఆ సిన్ ఎంటర్ అయిందో, మనము రోమన్స్ చాప్టర్ 5 మొత్తం చదవండి. ఇప్పుడు టైం లేదు అంతే చదవడానికి, నాకు చాలా వర్సెస్ ఉన్నాయి ఆల్రెడీ. రోమన్స్ 5 అంతా మీరు చదివితే కన్నా అమేజింగ్ ఉంటుంది. ఎలాగూ దేవునికి విరుద్ధంగా అయ్యారో, ఎప్పుడైతే డిజొబీడియన్స్ వచ్చిందో వాళ్ళు దేవునికి ఎనిమీస్ గా అయ్యారు. అందుకనే ఒక మాట ఉంటుంది, ఇంతకు వెల్ వి వర్ యెట్ సిన్నర్స్ హీ లవ్డ్ us అని ఉంటుంది క్రీస్తుని గురించి. రీకన్సిలియేషన్ అనే కాన్సెప్ట్ కూడా దాని గురించి అనమాట. సో మీరు 5th చాప్టర్ అంతా చదవండి, అర్థమవుతుంది బాగా క్లియర్ గా, దట్ హౌ మ్యాన్ బికేమ్ ఎనిమీ టు గాడ్ when the sin entered into this world. అది మెయిన్ కాన్సెప్ట్. సో ఆ కర్స్ కూడా ఎందుకు అంత సివియర్ కర్స్ వచ్చింది అంటే, చాలా మంది అంటారు ఆ పండు తినడానికి కర్స్ రావడం ఏంటి అంటారు. పండు తింటే అంత కర్స్ మొత్తం ఆడమ్ ఈవ్కే కాదు కర్స్, మొత్తం సృష్టికే కర్స్ వచ్చింది. అందుకనే రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మీరు చెప్తే, సృష్టి అంతయు ఇట్స్ గ్రోనింగ్ అని ఉంటుంది. ఈవెన్ ద హోల్ క్రియేషన్ ఈస్ గ్రోనింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. సో ద డిజొబీడియన్స్ వల్ల ఏదైతే మనిషికి ఇచ్చిన పవర్ ఉన్నదో, ఆ పవర్ మనుష్యుడు సేటన్ చేతిలో పెట్టినాడు అనమాట. దట్స్ వై వీఆర్ అండర్ ద రూల్ ఆఫ్ ద సేటన్. నౌ లెట్స్ గో టు ద ప్రాఫెసీ. సో ప్రాఫెసీలో 3 parts గా డివైడ్ చేస్తాను. ప్రాఫెసీ ఏదైతే ఉందో, ఒకటి, ఐ విల్ పుట్ ఎనిమిటీ బిట్వీన్ యూ అండ్ ఉమెన్ అండ్ యువర్ సీడ్ అండ్ హర్ సీడ్. సో ఫస్ట్ పార్ట్ ఏంటిదంటే, ఐ విల్ పుట్ ఎనిమిటీ బిట్వీన్ యూ అండ్ ఉమెన్, అదొకటి. నేను వైరము పెడతాను అన్నాడు ఎవరెవరి మధ్య, స్త్రీకిని సేటన్కి మధ్యలో. రెండవ పార్ట్ ఏంటిదంటే, సంతానము అని ఉంది కానీ ఇంగ్లీష్ లో చాలా బాగుంటది, అండ్ బిట్వీన్ యువర్ సీడ్ అండ్ హర్ సీడ్. తెలుగులో అయితే సంతానము అంటే ప్లూరల్ గా వస్తుంది, కానీ ఇంగ్లీష్ లో అయితే క్లియర్ గా సింగులర్ అనమాట, యువర్ సీడ్ అండ్ హర్ సీడ్. మూడో పార్ట్ ఏంటిదంటే, మమ్మీ చదివినట్లు, హీ విల్ బ్రూస్ యువర్ హెడ్ అండ్ యూ విల్ బ్రూస్ హిస్ హీల్. తల మీద కొట్టును, ఆయన మెడమను. చెప్పండి. మెడమన్ కొరుకుతావు అని ఉంటది కదా.
సో 3 parts. సో ఫస్ట్ పార్ట్ ఈ రోజు డిస్కస్ చేయం, ఎందుకంటే అది చాలా చాలా పెద్ద కాన్సెప్ట్. మనం అదంతా చదువుకుని మొత్తం డీటెయిల్గా తీసుకుంటే మనకు 2-3 గంటలు అవుతుంది. అదే మీరు దట్స్ యువర్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఐ విల్ పుట్ ఎనిమిటీ బిట్వీన్ యూ అండ్ ఉమెన్. స్త్రీకి ఎందుకు చెప్తున్నాడు? సైతానుడికి స్త్రీకి మధ్య ఎనిమిటీ పెడతా అంటున్నాడు. సో ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చినాను. అంటే ఇప్పుడు మనుషునికి దేవునికి మధ్య ఎనిమిటీ ఉంది ఎప్పుడైతే పాపం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఏదైతే తన దేవుడు ఇచ్చిన అథారిటీని తీసుకెళ్లి వాళ్ళు సేటన్లో పెట్టినాడో అది రివర్స్ జరుగుతుంది అంటున్నాడు అక్కడ. ఫస్ట్ పార్ట్ చాలా పెద్ద డిస్కషన్ ఇప్పుడు చేయం, కానీ సెకండ్ పార్ట్ చూద్దాం. ఐ విల్ పుట్ ఎనిమిటీ బిట్వీన్ యువర్ సీడ్ అండ్ హర్ సీడ్. దాని అర్థం ఏంటి? నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరం పెడతాను. అంటే మన పాపాలు శోధనలు మనకు వస్తుంటాయి, మనం దాన్ని డిఫెన్స్ చేస్తూ ఉంటాం. కానీ స్త్రీ సంతానం అంటే అక్కడ అవ్వ కదమ్మా. అదే అవసంతానమే కదా మనమంతా. మన సంతానానికి సైతానుడి సంతానం పెడతాను అంటున్నాడు. అది ఎలా వీలవుతుంది? అదే పాపము మన మీద రూల్ చేయాలని చూస్తుంది. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఒకటి, స్త్రీకిని సైతానుడికి ఎనిమిటీ పెడతా అంటున్నాడు. స్త్రీ సంతానం సైతాను సంతానంలోకి ఎనిమిటీ పెడతా అంటున్నాడు. దాన్ని మీకు ఒక హింట్ ఇస్తాను, మేబీ దాని ద్వారా చూద్దాము. హింట్ ఏంటిదంటే, గలేషియన్స్ 3:16 అది హింట్ ఇస్తాను, అది ఒకసారి చూడండి. గలతీ 3:16. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తు. క్రీస్తు క్రీస్తుకు సాతానుకు వైరం అనే అది ప్రాఫెసీ. అక్కడ సంతానం అని తెలుగులో ప్లూరాలిటీగా ఉంది, కానీ యాక్చువల్ ఇంగ్లీష్ లో అయితే సీడ్ అని ఉంటది. ఇట్స్ సింగులర్ వర్డ్. అంటే ఆ ఉమెన్ ఈవ్ నుంచి వచ్చే సంతతిలో ఒక అతను వన్ సీడ్ అన్నమాట. ఇట్స్ నాట్ మల్టిపుల్ సీడ్స్. ఒక సీడ్ కి ఓన్లీ ఉమెన్ కి నుంచి వచ్చిన. యూజువల్లీ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు ఆది కాండము 5వ అధ్యాయం మొత్తం చదివితే పురుషుడికే ప్రిఫరెన్స్ ఉంటది. హిబ్రూ ఎవరి కొడుకు నువ్వు అంటే పురుషుని కొడుకే పేరు చెప్తారు. మీరు అదంతా 5వ అధ్యాయం అంతా చదివితే ఆడమ్ కి సెత్ పుట్టినాడు, సెత్కి వీళ్ళకి పుట్టినారు, వీళ్ళకి అందరూ అబ్బాయిల పేర్లే ఉంటాయి. స్త్రీ గురించి ఎక్కడ ఉండదు అక్కడ. యూజువల్లీ జ్యూ ట్రెడిషన్ లో కూడా మెన్ మీదనే ఉంటది. ఎవరు కుమారుడు అంటే అబ్బాయి పేరే చెప్తాడు. కానీ ఇక్కడ స్పెసిఫికలీ స్త్రీ సంతానం చెప్తున్నాడు అక్కడ. కన్యక గర్భము ధరించి టాకింగ్ అబౌట్ వర్జిన్ బర్త్. సో ఒక రహస్యం ఏంటిదంటే ఇస్ టాకింగ్ అబౌట్ వర్జిన్ బర్త్. అది కూడా ఈ వచ్చే వంశంలో పుడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అండ్ హిల్ బి ఎ మ్యాన్. ఇస్ నాట్ ఓన్లీ గాడ్, హీ విల్ ఆల్సో బి ఎ మ్యాన్. సో ఆయన 100% గాడ్ అయి ఉంటాడు, 100% మనిషి అయి ఉంటాడు. అందుకనే యోహాన్ ఒక మాట అంటాడు. యోహాన్ రాసిన పత్రిక రెండవ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. రాసిన రెండవ పత్రిక 2వ యోహాను 1:7.
రెండో యోహాను. ప్రియతం యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనిన వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. అదేనా ప్రీతం? అక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు శరీరధారి అయి రాలేదు అని నమ్మేటోళ్ళు అపవాదులు అంట, వంచకులు అంట. వాళ్ళు యాంటీ క్రైస్ట్ అంట, నమ్మని వాళ్ళు. మళ్ళీ ఎవరన్నా మళ్ళీ చదవండి అంటే మంజంట ఒకసారి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. ఒప్పుకొనని వాళ్ళు. సో అందుకనే యోహాను కూడా అదే మాట అంటాడు, ఎవరైతే ఒప్పుకోరో క్రీస్తు శరీరం అయి వచ్చి ఉన్నాడని ఒప్పుకోరో వాళ్ళు వంచకులు, యాంటీ క్రైస్ట్ అంట. వాళ్ళు ఇంగ్లీష్ లో అయితే యాంటీ క్రైస్ట్ అని అంటారు. సో హీస్ వంచకుడును విరోధి అయి ఉన్నాడు. విరోధి అయి క్రీస్తుకి విరోధి అయి ఉన్నాడు. సో ఈజ్ ద 100% మ్యాన్, 100% గాడ్. అక్కడే చూపిస్తున్నాడు దేవుడు. సో ఏదైతే ఆ డెలివరీ చేస్తారో అంటే ఈ దేవునికి విరోధి అయి మనిషి ఉన్నాడో, ఇప్పుడు సైతానుడికి ఫ్రెండ్ అయినాడు. ఎప్పుడైతే సైతానుడికి ఒబీడియంట్ అయి ఆ పండు తిన్నారో క్రీస్తు దేవునికి విరోధి అయిన వాళ్ళను అక్కడ ఏమంటున్నాడు అంటే, నేను నీకును సైతానుడి సీడ్ అంటే ఎవరైతే సైతానుడికి విధేయత పెట్టి వాళ్ళ అంశంలో నుంచి వస్తున్నారో, ఎవరైతే దేవుని పైన నమ్మకం పెట్టి దేవుని అంశంలో వస్తున్నారో ఆ వచ్చే సీడ్ ఏం చేస్తాడంట, వాళ్ళిద్దరి మధ్య ఎనిమిటీ పెడతాడంట. అంటే ఎవరైతే క్రీస్తును నమ్ముతున్న వాళ్ళు ఉన్నారో, అందుకనే క్రీస్తు కూడా అంటాడు, ద వరల్డ్ విల్ హేట్ యూ బికాస్ దే హేటెడ్ మీ ఫస్ట్ అంటాడు. ప్రపంచం మిమ్మల్ని హేట్ చేస్తుంది ఎందుకంటే వారు నన్ను కూడా హేట్ చేస్తున్నారు అంటారు క్రీస్తు. అప్పుడు ఎప్పుడైతే ఆ విరోధం ఏర్పడుతుందో దెన్ అందుకనే క్రీస్తు హీ డస్ ద రీకన్సిలియేషన్. ఒకసారి రోమీలోకి రాసిన పత్రిక అనుకుంటా 5వ అధ్యాయంలో రీకన్సిలియేషన్ గురించి ఉంటది. అయితే 10వ వచనం 10 and 11. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదుము. మనం ఎనిమిగా ఉన్నామో, దేవునికి ఎనిమిగా ఉన్నామో, ఎప్పుడైతే క్రీస్తు చనిపోయినాడో మనము దేవునికి ఫ్రెండ్ అయినాం, సమాధాన పరచబడినాం దేవుడితో. ఎప్పుడైతే దేవునితో సమాధాన పరచబడతామో సేటానికి విరోధం అవుతాం మనం. అర్థమైంది కదా? సో ఎప్పుడైతే క్రీస్తును మనం నమ్ముతామో, క్రీస్తు నిజమైన రక్షకుడని మన హృదయంలో నమ్ముతామో, ఆ క్రీస్తు చేసిన బలియాగం ద్వారా మనము సమాధానం పొందినాం. దేవునిలో విరోధంగా ఉన్నాం, ఎనిమిగా ఉన్నాం మనం దేవునికి. ఇప్పుడు దేవునితో మనం సమాధాన పరచబడినప్పుడు సో దట్ ప్రాఫెసీ ఇస్ ఫుల్ఫిల్ దేర్ అన్నమాట. అక్కడ మనందరూ అంటే మెయిన్ గా క్రీస్తు చేస్తున్న దాన్ని బట్టే మనందరము రక్షణలోకి, దేవుని సమాధానంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో అది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ చూసాం జెనసిస్ 3:15 ఏంటిది? హీ షల్ బ్రూజ్ యువర్ హెడ్ అండ్ యూ షల్ బ్రూజ్ యువర్ హీల్ అని ఉంది కదా. ఆయన తలను కొట్టను అంటే దాని అర్థం ఏంటి? పాపాన్ని విరిచినాడు, పాపపు ముళ్ళును విరిచినాడు. ఒకటి పాపం ఆయన పైన జయంను ఎప్పుడైతే మనుషుల్ని వేసుకున్నాడు, దేవునికి విరోధంగా ఉన్న మనిషిని దేవునితో సమాధాన పరిచినాడో దట్ వాజ్ వన్ డిఫీట్. ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ డిఫీట్ జరుగుతుంది అనమాట. ఒకసారి రోమీలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమీలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. Romans 16:20. సమాధానకర్తయగు దేవుడు
సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. ఒకటి ఇండివిజువల్ గా ఎప్పుడైతే మనము రక్షణ పొందుతామో ఆల్రెడీ సేటన్ డిఫీట్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవుతుంది, విరోధం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వరకు దేవునికి విరోధంగా ఉన్నాం మనము. ఇప్పుడు సేటన్ కి విరోధులం మనం, ఎవరైతే క్రీస్తు నమ్మినారో. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. రెండో అధ్యాయం 10వ వచనం 14 అండి. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచన క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. నాకు ఇంగ్లీష్ లో హీబ్రూలకు రాసిన పత్రిక 2:14 అంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతా ఈ మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయన. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములను ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. చాలా అదొక్క వర్షే, అదొక్క వచనమే చాలు. హెబ్రీయులకు 2:14. నువ్వు చాలా దూరం వెళ్తావు. In as much as the children of the partakers of the flesh and blood, he himself likewise shared the same, that through the death, ఆయన అంటే క్రీస్తు మరణం, he might destroy him who had the power of death. ఎవరు who has the power of death? ఎవరు? డెవిల్ అని ఉంది అక్కడ. సో ఆయన క్రీస్తు మరణం ద్వారా ఆ డెత్ మీద పవర్ ఉన్న డెవిల్ ని ఆయన జయించినాడు అంట. మరణం ద్వారా ఆయన ఫస్ట్ కమింగ్ లో దేవుడు ఈ సేటన్ తల మీద కొట్టినాడు, అక్కడ రాయబడింది క్లియర్ గా. ఇంకొకటి 1 John 3:8, మొదటి యోహాను రాసిన పత్రిక 3:8. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన మొదటి నుంచే పాపం లయపరచుటకు దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు. ఇది ఒకటి అర్థమైంది. అపవాది క్రియను లయపరచుటకే దేవుడు అంటే దేవుడు ఆయన మరణములో కూడా తన తల రావడం ద్వారా కూడా తను ఏదైతే ప్రచారం చేసినాడో ఆయన రాక కూడా దేవుణ్ణి లయపరుస్తున్నాడు. అలాగే రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1-3 అంటే ఫస్ట్ కమింగ్ లో. ఇప్పుడు సెకండ్ కమింగ్ గురించి చూస్తున్నాం. ఇది కూడా మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగువ మంజువాణి తర్వాత మాట్లాడులే.
మధ్య మధ్యలో మాట్లాడుతుంది మంజు. మ్యూట్ లో పెట్టు పింకి. 21. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని 3 వచనాలు చదువు. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడే వాళ్ళేను. 1000 years ని ఆల్రెడీ అక్కడ కూడా జయిస్తున్నాడు దేవుడు. 1000 years బాటమ్లెస్ పిట్లు వేస్తున్నాడు అంట. 10వ వచనం చదువు దాంట్లోనే. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర ముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి పగలు బాధింపబడుదురు. దట్స్ ద ఫైనల్ జడ్జ్మెంట్. సేటన్ 1000 ఏళ్ళు బంధించబడుతుందంట. 1000 ఏళ్ళ తర్వాత మళ్ళీ రిలీజ్ చేయబడుతుందంట. రిలీజ్ చేయబడిన తర్వాత 10వ వచనంలో ఏముంటది, అంత లోకాన్ని అంతా వెళ్ళి హింసిస్తాడంట. ఆర్మీని తయారు చేసుకుంటాడంట సేటన్. బట్ ఫైనల్ జడ్జిమెంట్ ఏంటిదంటే లేక్ ఆఫ్ ఫైర్ లో పడవేయబడుతుంది. లో కూడా దేవుడు రావడం ద్వారా లయపరచబడింది. దేవుడి మరణం ద్వారా ఎవరైతే మరణాన్ని వెళ్తున్నాడో వాడికి అపజయం జరిగింది. ఎవరు అంటే సేటన్, డెవిల్ అని కూడా ఉంటది అక్కడ ఇంతకుముందు చదివిన దాంట్లో. ఇప్పుడు సెకండ్ కమింగ్ లో కూడా జడ్జిమెంట్ త్రూ దేవుడు వస్తున్నప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ ఏంటిదంటే సేటన్ కి లేక్ ఆఫ్ ఫైర్. అందుకని సేటన్, మీరు ప్రాఫెసీస్ అన్ని చదివితే అమేజింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క చోట క్రీస్తు రాకుండా చేయడానికి ట్రై చేస్తుంటారు సేటన్. అన్ని చదవడానికి టైం లేదు కానీ చాలా అమేజింగ్ ఉంటుంది. తర్వాత చూద్దాం. సో అది ఒకటి మెయిన్. అండ్ అది క్రీస్తు దాని తల మీద కొడతాడు, సేటన్ తల మీద కొడతాడు. ఇప్పుడు సేటన్ షల్ బ్రూస్ హిస్ హీల్ అంటే దాని అర్థం ఏంటి? మడిమని పట్టుకున్నాను అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇంకా మనల్ని పట్టుకొని లోకంలోకి లాగుతుందని. అంటే క్రీస్తు మడమ పట్టుకుంటుంది అక్కడ. ప్రాఫెసీలో ఏమనుంది? జెనసిస్ 3:15 కి మళ్ళీ వెళ్తే క్రీస్తు సేటన్ తల మీద కొడతాడు అని ఉంది. అంటే నాశనం అయిపోతుంది చివరికి. సేటన్ క్రీస్తు మడిమని పట్టుకుంటుందంట, అంతే కదా? నీవు దానిని మడమ మీద కుట్టుదు అని చెప్పాను. అంటే స్త్రీ మడిమ లేదు, ఫస్ట్ నుంచి చదవండి మళ్ళీ మొత్తం. జెనసిస్ 3:15. మరియు నీకును స్త్రీకిని పైనుంచి ఆమె సంతానమును చేసేదేను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమని కట్టెదవని చెప్పాను. ఇక్కడ ఎవరు? జీసస్ క్రైస్ట్ అండ్ సేటన్ గురించి చెప్తున్నారు. ఆడ లాస్ట్ ప్రాఫెసీలో జీసస్ క్రైస్ట్ దాని తల మీద కొడతాడు, సేటన్ తల మీద కొడతాడు. ఇంతవరకు మొత్తం వర్సెస్ అన్ని అవే చదివినాం మనం. ఎలా డిఫీట్ చేస్తాడు? మడ మీద కొట్టడం అంటే డిఫీట్ చేయడం. దాని ఏవైతే క్లచెస్ ఆఫ్ సేటన్ ఉన్నాయో అవన్నిటిని తీసేస్తాడు. ఆయన సేటన్ యొక్క వర్క్స్ ని తీసేస్తాడు. సేటన్ ని చివరి అల్టిమేట్ జడ్జిమెంట్ ఏంటిదంటే లేక్ ఆఫ్ ఫైర్ లోకి వెళ్ళిపోతుంది. సేటన్ క్రీస్తు మడిమని పట్టుకుంటాడంట. దాని అర్థం ఏంటి? ఏందో ఇది అర్థం కాలే, మళ్ళీ ఒకసారి చెప్పు. మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది అర్థమైంది కదా, క్రీస్తు సేటన్ హెడ్ మీద కొట్టాడన్నది అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు సేటన్ క్రీస్తు మడిమని పెట్టుకుంటాడంట. మడిమంటే తెలుస్తుంది, యాంకిల్ అదే దగ్గర యాంకిల్ పట్టుకుంటాడు. మడిమ మీద కొట్టుదు అని కదా ఉండేది. దాని అర్థం ఏంటి? కొట్టుదు అంటే నువ్వు పట్టుకుందునంటున్నావు.
ఇంగ్లీష్ లో దాని మడమ మీద కుట్టుదు. కుట్టుదువు. అది చెప్పు మళ్ళీ ఒకసారి. మడమ మీద కొట్టుదు అనేది మళ్ళీ ఒకసారి చెప్పు అంటుండ. అర్థం కాలే. అదే అడుగుతున్నాడు మా. ఇంకా స్టార్ట్ చేయలేదు నాకు చెప్పడం. సరే 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 లే, నువ్వు పట్టుకొందు అన్నావు, ఇక్కడనేమో కొట్టుదు అని ఉంది కదా అని అడుగుతుండా. నేను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. చెప్పు. మళ్ళా నీ సౌండ్ తగ్గింది ప్రీతం. వినపడట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది. ఒకసారి నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ మీరు చూసి మీరే చెప్పండి, మీకు అర్థమైపోతుంది. ఒకసారి లూకాస్ వార్త 22వ అధ్యాయము 42 నుంచి 44 వరకు. నుంచి తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నీలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన చిత్తులోకి వచ్చి. అంతేనా? అంటే దేవుడు బలియాగం కాకుండా ఆపడానికి చూస్తుంది, కానీ ఆయన మడమను కొట్టడము అంటే ఇక్కడ దాని మీనింగ్ ఉంది. అక్కడ ఏటను క్రీస్తు మడమను కొట్టదండి. ఇంకొక వార్త చూస్తాను. యోహాను రాసిన పత్రిక 12:31. యోహాను రాసిన పత్రిక 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. ఎన్న వచనం? 12. నీకు సరిగ్గా వినపడకునంది చేశాను ప్రీతం. 12:31. మళ్ళీ చదువు 30, 31, 32. 30 కూడానా? అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. లోకానికి తీర్పు వస్తుందంట, అదే కదా క్రీస్తు చెప్పేది. అక్కడ ఈ లోకానికి తీర్పు ఎలా వస్తుంది? అక్కడ ఆ క్రీస్తు అప్పుడు చెప్తున్నాడు, శబ్దం వినపడింది, నేను మహిమ పరుస్తున్నాను అంటున్నాడు. కానీ మీరు ఇంకా చదువుతున్నా, ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీ కొరకు వచ్చింది అంటున్నాడు క్రీస్తు. ఇమీడియట్ గా 31st వర్స్ లో ఈ లోకానికి తీర్పు వచ్చిందంట. అదొక ఇంకొక హింట్ ఇస్తాను. దానియేలు 9:26. దానియేలు 9:26. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును.
మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. ఇక్కడ ఇంగ్లీష్ ఏమన్నా ఉంటుందంటే మెస్సయా విత్ కట్ ఆఫ్ అని ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ రెండు తెలుగులో మళ్ళీ చదువు. ఈ అభిషేక్ ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. కాదమ్మా. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. అభిషేక్ వాని అంతం హఠాత్తుగా వచ్చును. కాదమ్మా. అభిషేక్తుడు నిర్మూలం చేయబడతాడంట. అక్కడ ఇంగ్లీష్ అయితే మెస్సయా విల్ బి కట్ ఆఫ్ అని, మెస్సయా షల్ బి కట్ ఆఫ్ అనుకుంటా. ఎప్పుడైనా చనిపోతాడేమో, యేసుక్రీస్తు చనిపోయేదేమో. ఒకటి ఆయన మహిమ నదులుకొని భూమికి రావాల్సిన పరిస్థితి, ఆయన చనిపోతాడు. ఇది కట్ ఆఫ్. ఎందుకు కట్ ఆఫ్ అవ్వబడతాడు, ఎందుకు చనిపోతాడు అంటే మన పాపాలు మూసినందుకు దేవుడు చనిపోతాడు అనేమో. అన్న నీ వాయిస్ లో ఉందన్నా. ఇంకా లో ఉందా? అవును. వినపడుతుందా ఇప్పుడు? ఇప్పుడు ఓకే. సో ఒకటి దేవుడు మరణం పొందుతాడు. రెండు మీనింగ్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు మేము చూపించిన. ఒకటి మడిమని కొట్టడం అంటే డెత్ కి లోన్ అవుతాడు. ఎవరైతే సేవియర్ వస్తాడో హీ విల్ బి గోయింగ్ త్రూ ద డెత్. ఏదైతే ఈ మరణాన్ని ఏలుతున్నాడు, ఎవరు ఏలుతున్నాడు? ఇంతకుముందు చదివినాం ఒక చోట, సాతానుడు మరణాన్ని ఏలుతున్నాడు. ఆ మరణం గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఎవరైతే గాడ్ మ్యాన్ ఏదైతే ప్రొఫెసీలో ఉందో మరణం గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. రెండవది నేను చదివిన దాంట్లోనే మీరు దాంట్లో లూకాసు వార్త 22వ అధ్యాయం చదివించాను కాబట్టి ఆయన చెమట కూడా బ్లడ్ లాగా వచ్చిందంట. అదే రాయబడింది అక్కడ. ఆయన ఆగని, ఆయన శ్రమ, ఆ శ్రమ గుండా వెళ్తాడన్న. ఈ లోకపు శ్రమల గుండా తను వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. 2 ఆస్పెక్ట్స్ అక్కడ. యూ షల్ బ్రూజ్ యువర్ హీల్ అంటే నేను మడిమని కొడతాడు అంటే he has to go through the sufferings of this world. రెండవది ఎవరైతే డెత్ ని ఏలుతున్నాడో ఆ డెత్ గుండా ఈయన వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. 2 things. అందుకనే ఐజయాలో 53వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి 3-4 వచనాలు. ఐజయా 53:3-4. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. అలాగే 12వ వచనం అంటే ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను. మన పాపములు తన మీద, ఏ పాపము లేని ఆయన పాపం చేయబడింది కనుక అనేకులను రక్షణలోకి తీసుకురాగలిగితే ఆయన మన పాపములు. ఒకటి సఫరింగ్ గుండా వెళ్తాడు. 2 ఎవరైతే మరణాన్ని వెళ్తున్నాడో ఆ మరణం గుండా ఆయన క్లాస్ వస్తాడు. Those are the 2 prophecies అక్కడ తీసుకెళ్తాను. మన నేర్చుకున్నటువంటి 3:15 ఒకటి క్రీస్తు ఏడమ్ సీడ్, ఈవ్ సీడ్ నుంచి వస్తాడు, ఓన్లీ ఉమెన్ నుంచి వస్తాడు. ఒకటి వర్జిన్ పట్టు గురించి చూసుకున్నాం. రెండవది హిల్ బి మ్యాన్, హిల్ బి గాడ్, ఆల్సో హిల్ బి మ్యాన్. దెన్ ఆయన సేటన్ పైన విక్టరీ దయచేస్తాడు. ఆయన పొందుతాడు. ఆయన ద్వారా అనేకులు ఆయన నమ్మి విశ్వసించి ఆ విక్టరీని పొందుతాం. ఎక్కడ చూసామంటే ఆన్ ద క్రాస్. దాని కొరకు మనము రోమన్స్ లో, హీబ్రూస్ లో చాలా వర్సెస్ చూస్తాం. అందులో అల్టిమేట్ జడ్జిమెంట్ ఎక్కడ అంటే Revelation 20:10 లో చూసాం. దట్ ఫైనల్లీ లేక్ ఆఫ్ ఫైర్ లో క్యాష్ చేస్తాడు.
సేటన్ని. అండ్ సేటన్ షెల్ బ్రూస్ హిస్ హీల్ అన్నది ఎక్కడ చూసుకున్నాం అంటే 2 ఆస్పెక్ట్స్ చూసుకున్నాం. ఒకటి, ఈ మెస్సయా హ్యాస్ టు గో త్రూ ద సఫరింగ్, మెషియా హ్యాస్ టు గో త్రూ ద సఫరింగ్, అండ్ దెన్ హీ హ్యాస్ టు డై ఆన్ ద క్రాస్. ఎవరైతే మరణాన్ని వెళ్తున్నాడో ఆ మరణం కూడా వెళ్ళాల్సి వస్తుంది. బట్ స్టిల్ ఫైనలీ దెర్ ఈస్ ఎ విక్టరీ, దెర్ ఈస్ ఎ హోప్ దట్ క్రైస్ట్, ఎవరైతే క్రీస్తును నమ్మిన వారు ఉన్నారో ఆ నమ్మిన వారందరూ కూడా ఆ మరణం నుంచి విక్టరీ, దే విల్ ఎంటర్ ఇన్ టు ద ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ డామినేషన్ నుంచి ఎటర్నల్ లైఫ్. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటదంటే, ఫర్ దెర్ ఇస్ దేర్ ఫోర్ నో కండమ్నేషన్ ఫర్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ అని ఉంటుంది. తెలుగులో చదువుతారా ఎవరైనా? రోమీలకు రాసిన పత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యందున్న వారు చదువు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. చాలు. సో క్రీస్తులో ఉన్న వారికి ఇంకా ఏ శిక్షా విధి లేదు. మరణంను దాటి వాళ్ళు నిత్య జీవంలోకి ఎంటర్ అవుతారు. దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్, ఫండమెంటల్ కాన్సెప్ట్. సో ఇది మెయిన్. ఆల్రెడీ మనకు టైం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం. ఇప్పుడు ఒకవేళ మీరు కంటిన్యూ చేద్దాము అంటే చేస్తాం. ఇంకొకటి ప్రాఫెసీస్ ఎక్కడ ఉన్నాయంటే, నెక్స్ట్ ది జెనిసిస్ చాప్టర్ 4:1, ఇంకొక ప్రాఫెసీ జెనిసిస్ చాప్టర్ 5:21 నుంచి 29 వరకు. క్విక్గా చదవండి. కావాలంటే మీరు కంటిన్యూ చేద్దామంటే చేద్దాము, లేదు మీరు ప్రిపేర్ అవుతాం తర్వాత అంటే కూడా ఓకే. జెనిసిస్. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక పురుషుని సంపాదించుకున్నాను నేను. అక్కడ ఒక ప్రాఫెసీ ఉంది, అది ఒకటి నిక్షిప్తమై ఉందన్నమాట, ఒక ప్రాఫెసీ అక్కడ. మూడో ప్రాఫెసీ జెనిసిస్ 5:21 to 29. హనోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనేవి 367 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. మెతూషెల 180 ఏండ్లు బతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాడు. అక్కడ కూడా ఒక ప్రాఫెసీ గుప్తమై ఉందన్నమాట. నెమ్మది కలుగజేశాను. నెమ్మది కలుగజేశాను. అక్కడ ప్రాఫెసీ ఉంటది, చాలా బాగుంటది. మనకు టైం లేదు కానీ అంటే ప్రొసీడ్ అవుదామంటే అవుదాం, నాకేం లేదు కానీ మీకే లేట్ అవుతుంది. బట్ వేరే నెక్స్ట్ టైం చూస్తామంటే నెక్స్ట్ సండేనా టైం ఓకే జ్యోతి. ఇప్పుడేనా నెక్స్ట్ సండేనా? రేపైనా రేపు టైం ఉంటుందా? ఉండదేమో కదా. రేపు ఉండకపోవచ్చు అంటే నెక్స్ట్ సండే ఓకే, చాలా బాగుంటది. మీరైనా సండే చేసుకుందాం. నేను చెప్తానమ్మా, నా ఒకసారి టైం చూస్తాను. బిజీ ఉండొచ్చు, నేను చూసి చెప్తాను. నీ ఖాళీ ఉన్నప్పుడు చెప్పు ప్రీతం. పెద్ద మామ బాగున్నారా మామ? సువర్ణత పెద్ద మామ. అవును. ఆదికాండము 4:1, ఇంకొకటి ఆదికాండము 5:21 నుంచి 21 నుంచి 24, 27, 24 వరకు, 29 వరకు, 29 వరకు మీరు చదవండి. 4:1 చాలా బాగుంటది. అంటే ఈ జెనిసిస్ అవ్వకు అర్థమైందని అర్థమవుతుంది మనకి.
ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. అది తెలుగు అంతేనా? చెప్పలేదు కానీ హీబ్రూలో అమేజింగ్ ఉంటుంది. హీబ్రూ నేను అదే హీబ్రూలో చూపిద్దాం లేదు ఇప్పుడు అంత చిన్న చెప్పు. ఇప్పుడు టైం లేదు. హీబ్రూలో అంటే మీకు చూపిద్దాం అనుకున్నా, ఆల్రెడీ రాసి పెట్టుకున్నా హీబ్రూలో ఏమంటారు అవన్నీ. నా గ్రామర్ చూసుకుందాం అనుకున్నాను, టైం లేదు. హీబ్రూలో నెక్స్ట్ సండే చూసుకుందామా? నెక్స్ట్ సండే చెప్తానమ్మా, నేను టైం ఏ ఉంటుంది, డేట్ పడుతుందో. టైం చూసి చెప్తాను. నేను కొంచెం బిజీ ఉంటాను అనుకుంటాను. నేను సరే సరే సరే, టైం చూసి నువ్వు టైం చెప్తే మేము ఆ టైం ప్రకారం మేము సెట్ చేసుకుంటాం. ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా? అంటే అమేజింగ్ మిస్టరీస్ అన్ని రివీల్ అయినాయి అన్నమాట. దేవుడు ఈ జెనసిస్ అన్ని దాచిపెట్టారు. మీరు ఇంకా ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? ఇలాంటి కానీ నేను అనుకున్నాను నాలుగులో కయ్యను ఆయనను హేబెల్ను చంపుతాడు కదా, అప్పుడు రక్తము కాల్చబడింది కదా, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నీళ్ళలో నాకు మొరపెట్టుచున్నది అని అన్నాడు కదా. అట్లా యేసుక్రీస్తు తన రక్తాన్ని ధారపోసినాడు. ఆయన ఇప్పుడు మన కోసమని తండ్రి యొద్ద మొరపెడుతున్నాడు అని నేను అనుకుంటున్నా. కరెక్టేనా? కాదు, ప్రాఫసీ అది కాదు. ప్రాఫసీ 4:1 లోనే ప్రాఫెసీ ఉంది. 4 మళ్ళీ 4:1 ప్రాఫసీ ఉంది. అదే ప్రాఫెసీ చూపిస్తాను లేదు అంటే మీరు కూడా చూడండి. కానీ అది ఒక రహస్యం దాగి ఉందన్నమాట అక్కడ. చాలా బాగుంటది హీబ్రూలో. అందుకనే హీబ్రూలో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. హీబ్రూ ట్రాన్స్లేషన్ చూస్తే కదా. రెఫరెన్సెస్ చెప్పు, చదువుతాం. రెఫరెన్సెస్ చెప్పు, చదువుతాము. అది హీబ్రూలో మీకు చూపిస్తే అర్థమవుతుందమ్మా. నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. దీనికి రెఫరెన్సెస్ చెప్తే మేము చదువుకుంటాము. 4:1 అప్పుడు చెప్తేనే బాగుంటది జ్యోతి. హీబ్రూలోనే చూపియాలమ్మా, లేకపోతే అర్థం అవ్వదు. అదే అప్పుడు నువ్వు చెప్పినప్పుడే చెప్పమ్మా, బాగుంటది. హీబ్రూలో చూస్తే చదివితే బాగుంటది అని ముందే చదువుతాం కదా మనం. ఇంకా మనం చదివినాక చెప్తే ఏముంటది, అప్పుడు చెప్తే బాగుంటది కంటిన్యూషన్. సో ఈ 3:15 ఎందుకు చూపించానంటే, జ్యూస్ క్రీస్తుని నమ్మరు. యూదులు ఇప్పుడు కూడా క్రీస్తుని నమ్మని యూదులు క్రీస్తుని గురించి నమ్మరు. కానీ ఈ జెనసిస్ 3:15 వాళ్ళందరూ అక్నాలెడ్జ్ చేస్తారు ఇది మస్సయ్య గురించి రాయబడింది అని. ఈ జ్యూస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే రబ్బాయిస్ అంటారు అనమాట, వాళ్ళు ప్రీచ్ చేసే వాళ్ళని సినగాగ్, ఈ ఓల్డ్ టెస్టిమెంట్ తనాక్నంతా విశుద్ధపరిచి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని ఈ రబ్బాయిస్ అంటారు. ఈ రబ్బాయిస్ అందరూ కలిసి ఈ విశుద్ధపరిచిన దాన్ని ఒక బుక్ లో రాసి, తనాక్ తర్వాత హోలీగా బుక్ అనుకునేది ఆ బుక్ అని అనుకుంటారు. దాన్ని ఏమంటారంటే టాల్ముద్ అంటారు. సో ఆ టాల్ముద్ లో కూడా అంటే జనరేషన్స్ టుగెదర్ ఓల్డ్ టెస్టిమెంట్స్ నుంచి బిఫోర్ క్రైస్ట్ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఆ రబ్బాయిస్ అవి రాస్తూ వస్తున్నారు అనమాట. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వర్సెస్ మనం ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, ఒక్కొక్క వర్స్ని తీసి విడమర్చి మనము డిస్కస్ చేస్తున్నాం కదా, అలాగ వాళ్ళు ఒక్కొక్క వర్స్ని ఓల్డ్ టెస్టిమెంట్ ని తీసి విడమర్చి రాసినారు అనమాట. దాన్ని తాల్ముద్ అంటారు. ఆ తాల్ముద్ లో కూడా దీని గురించి రాయబడి ఉంది జెనసిస్ 3:15 లో, దట్ ఈ వర్స్ మెషయా గురించి రాయబడి ఉన్నది అని. రెండవది జెనసిస్ 4:1 కూడా తాల్ముద్ లో ఉంది, దట్ ఇది మెషయా గురించి రాయబడి ఉంది. అలాగే జెనసిస్ 5 కూడా 5:21-29 కూడా ఆ తాల్ముద్ లో ఉందన్నమాట, మెషయా గురించి రాయబడి ఉన్నది అని. అందుకని 3 verses ఆర్ కన్సిడర్డ్ జూయిస్టిక్ వే ఆర్ సిమెటిక్ వే అంటారు. దాని వేలో కూడా ప్రాఫెసీస్ ఆఫ్ మెషయా అంటారు. అక్కడ రాయబడి ఉంది. మళ్ళీ వాళ్ళ చదివినప్పుడు అన్న అంటే వాళ్ళు అది చదివినప్పుడు అన్న నమ్మరమ్మా యేసు ప్రభు వస్తాడని. వాళ్ళు హృదయానికి వస్తాడనే కదా వాళ్ళు రోమిలకు రాసిన పత్రిక 9 ఇంకా వస్తాడనే వాళ్ళు నమ్మేది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మీరు
ఉన్నారు కాబట్టి నేను అన్నిల దగ్గర నేను సువార్తను తీసుకెళ్తున్నా అంటున్నారు. తెలిసి రిజెక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకు? క్రీస్తు వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారని వాళ్ళు కళ్ళారా చూసినారు. ఈ ఓల్డ్ టెస్టమెంట్ వాళ్ళు కళ్ళారా అద్భుతాలను చూస్తున్నా కూడా క్రీస్తుకు విరోధంగా ఆయనను చంపినారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడన్నా నమ్మాలి కదా అంటున్నాను. నమ్ముతున్నారు అంటే నేను చాలా మంది యాక్చువల్లీ నేను ఇప్పుడు వరకు నోట్స్ ప్రిపేర్ చేసిన దాంట్లో ఒక ఆయన మెషియానిక్ క్రిస్టియన్ అంటారు అనమాట. మెషియానిక్ ఆయన ఇదంతా విడమర్చి రాసినాడు. ఆయన అమేజింగ్ గా రాశాడు. హీబ్రూ ఆయనకు బాగా తెలుసు. ఆయన నిష్ణాతుడు అనమాట. ఆయన డాలస్ థియలాజికల్ సెమినరీలో పిహెచ్డి ఆయన ఇవన్నీ హీబ్రూలో నుంచి తీసుకొని, ఎందుకంటే మన ఇంగ్లీష్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్ లాటిన్ నుంచి జరిగింది, హీబ్రూ నుంచి జరగలేదు. హీబ్రూ గ్రీక్ లో రాయబడింది, ఓల్డ్ టెస్టమెంట్ గ్రీక్ నుంచి లాటిన్ లోకి రాయబడింది. ఆ లాటిన్ నుంచి మనం తెలుగు డెవలప్డ్ అనమాట వర్షన్స్. కానీ ఆయన యాక్చువల్ హీబ్రూలో నుంచే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అందుకనే డైరెక్ట్ చదివితే అర్థం అవ్వదు. ఒకటి చదివితే అక్కడ ఏముంది అసలు కైన్ గురించి ఉంది, జీసస్ క్రైస్ట్ గురించి ఎక్కడ ఉంది, ప్రాఫెసీ అని డైరెక్ట్ అర్థం అవ్వదు మనకు. అది హీబ్రూ లాంగ్వేజ్ ని పక్కన పెట్టుకుని నేను అదే చూపిస్తాను. నేను ఆల్రెడీ నోట్స్ రాసి పెట్టుకున్నాను మీకు చూపిద్దామని. ఆ హీబ్రూ లాంగ్వేజ్ లో ఎలా ట్రాన్స్లేట్ అయింది ఒక్కొక్క చోట అని అన్ని నీట్ గా రాశాను. నీట్ గా చేస్తే బెటర్, హడావడి చేసుకుంటే. ట్రాన్స్లేషన్స్ చూసుకుంటే అర్థమవుతుంది. నమ్మే వాళ్ళు ఉన్నారంటే చాలా మంది. ఎవరైతే నిజంగా నిజమైన దేవుడు ఎవరు అని వెతికిన వాళ్ళకి దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. వాళ్ళు అనేకులు ఇప్పుడు నేను ఎలాగా ఆయన రాసిన ఆ బుక్స్ ద్వారా నేను ఎలా దేవుణ్ణి మహిమపరుస్తున్నానో ఇవన్నీ తెలుసుకొని అందరూ కూడా తెలుసుకున్న తర్వాత మీరు కూడా దేవుణ్ణి మహిమపరుస్తారు కదా. దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఇప్పుడు 3:15 కూడా ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్ప్లెనేషన్. ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ చూసుకొని ఎలాగూ ముందే రాయబడి ఉంది. నిజమైన రక్షకుడని, ఆయన ద్వారానే రక్షణ పొందుతామని, ఆయన ద్వారానే సేటన్కి అలా సేటన్కి విరోధిగా చేసి మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాడని క్లియర్ గా. క్రీస్తు కాకుండా ఎవరైనా రక్షణ కలుగజేస్తారంటే నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఓన్లీ క్రైస్ట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్, హ్యాస్ టు డై ఫర్ అస్ అండ్ హ్యాస్ టు రిజరెక్ట్. క్రీస్తు కూడా అంటాడు, నా ద్వారా తప్ప ఇంకా వేరే ద్వారమే లేదు తండ్రి దగ్గర. కార్యాలు చేసినా ఏది చేసినా లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది చూసుకున్నదంతా ఆయన శ్రమ పడాలి, ఆయన రక్తము చిందించాలి. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఎగ్జామిన్. ఆయన మన పాపంలో కొరకు శ్రమ పొంది, ఆయన మన పాపము లేని ఆయన పాపంగా ఎంత ఆగని, ఎంత పెయిన్ అంటే లూకాసు వార్త 22వ అధ్యాయంలో చదవబడినట్టుగా తండ్రి ఆ ఫెలోషిప్ ని కూడా తండ్రి యొద్ద నుంచి ఆయన దూరపరుచుకున్నారు. మనకు ఆయన అక్కడ రాయబడింది, ఆయన ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ ఆగనిలో ఆయన చెమట కూడా రక్త బిందులుగా మారింది. అందుకనే పౌలు అంటాడు, హౌ గ్రేట్ ఈస్ దిస్ సాల్వేషన్. పౌలు కాదు, హిబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇంతటి గొప్ప సాల్వేషన్ ని మనం ఎలా నిర్లక్ష్యపడతాం అది ఒకసారి గమనిస్తున్నాం. ఒకసారి ప్రార్థన చేస్తున్నాం, గమనిస్తూ మన జీవితాలను ఎక్కడైనా ఆ ఇచ్చిన రక్షణను నేను నిర్లక్ష్యం చేశాను. ఎంతో శ్రమ పడినారు అయా, మీ మహిమను వదులుకొని, మీ వాక్యంలో రాయబడి ఉన్నది, మీ మహిమను వదులుకొని ఈ లోకానికి మా కొరకు రక్తం చిందించడానికి ఆయా శ్రమలను, ఆయా తండ్రి మరణం పొందినందుగా మీరు ఆయా శ్రమలను పొందినారు. మీకు కృతజ్ఞత ఆస్తులు ప్రభువా. అయా ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండాన్నట్లు అయా తండ్రి నాయన, ఇదిగో
ఈ లోకంలో ఉన్నంత వరకే తండ్రి నాయన మీ పైన నమ్మకము. ఒకసారి ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇంకా సెకండ్ ఛాన్స్ లేదు. మీ వాక్యంలో రాయబడినట్లుగా ఇంత గొప్ప సాల్వేషన్ ఇవ్వటకు దేవాది దేవుడి లోకానికి వచ్చుటకు అయా ఈవెన్ ఏంజల్స్ ఆర్ లుకింగ్ ఆన్ టు ఇట్ అని మీ వాక్యంలో రాయబడి ఉన్నది అయా. అలాగే తండ్రి హీబ్రూ పత్రికలో రాయబడినట్లుగా ప్రభువా అయా ఏంజల్స్కి అయితే రక్షణ లేదు, కానీ మనుషునికి మీరు రక్షణ కలగజేశారు. మీకే కృతజ్ఞతలు. రక్షణ మార్గాన్ని దయచేశారు. ఆ రక్షణ మార్గం కొరకు మీరే బలిగా అర్పింపబడినారు. మీకే కృతజ్ఞత ఆస్తులు ప్రభువా. ఆయా తండ్రి నాయన మా హృదయాలను మీలో ప్రతిదినము ప్రతి క్షణము ఆయా సరి చేసుకుంటూ మీకు ఇష్టమైన రీతిగా మేము నడుచుకుంటూ మీరే శక్తిని దయచేయగలరని నా ప్రభు త్వరగా రానైన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంగా బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగుంటది ఆంటీ మమ్మీ ప్రాఫెసీస్ అన్ని నేను చూస్తూనే నన్ను నాకు బాగా అర్థమైందమ్మా. ప్రీతం బాగుంది, వాక్యము బాగా అర్థమైంది కూడా ఇప్పుడు. దేవుని కృప ఆంటీ. ఐజయా చాలా బాగుంటది. ఐజయా అందరికంటే కాంప్లికేటెడ్, చాలా కాంప్లెక్స్. అవును. హీబ్రూ బైబిల్ పక్కన పెట్టుకొని చూస్తే తప్ప అర్థం అవ్వదు అసలు. చాలా ఇంటర్లీనర్ అని బుక్ దొరుకుతుంది అనమాట. సో నేను అది పక్కన పెట్టుకొని లిటరలీ సైడ్ బై సైడ్ అన్న రికార్డింగ్ ఆఫ్ చేస్తా.